సో మార్కెట్లో ఈరోజు ఉదయం అయితే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. సరే అదేవిధంగా కంటిన్యూ అవ్వడం జరిగింది. వీక్లో లాస్ట్ ట్రేడ్ కాబట్టి ప్లస్ గ్లోబల్ క్యూస్ కూడా అంత అనుకూలించలేదని చెప్పాలి. ముఖ్యంగా మార్నింగ్ ఆటో సెక్టర్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్లో అయితే బాగా ప్రెజర్ అయితే కనిపించింది. బయింగ్ అయితే ఎక్కువగా కనిపించడం జరిగింది. ఎఫ్ఐఐల అమ్మకాలు కూడా బాగా జరగడం మార్కెట్ని అయితే డ్రాగ్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే నిఫ్టీ 193 పాయింట్లు మైనస్లో ఉండి 25,683 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 604 పాయింట్లు మైనస్లో ఉంది, 83,576 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 434 పాయింట్లు నెగిటివ్నే క్లోజ్ అయింది, 59,251 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మిడ్ క్యాప్ చూసుకుంటే 0.90% మైనస్లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే 1.70% అయితే మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో అయితే బాగా వాలిటాలిటీ కనిపించింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.12 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో బాగా వాలిటాలిటీ కనిపించింది. ముఖ్యంగా మెయిన్ కారణం చూసుకుంటే మనము ట్రంప్ 500% టారిఫ్లు వేస్తా అని చెప్పడం, అది వాళ్ళకి సంబంధించిన కోర్టులో అయితే ఒక కేసు తీర్పు అయితే తనకు ట్రంప్కి అనుకూలంగా వస్తే మాత్రం మనకైతే బాగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ హైకోర్టు తీర్పు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు మాత్రం వ్యతిరేకంగా వస్తే మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి అయితే ఊరట లభించవచ్చు అని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా మార్కెట్లో అయితే నష్టాలు ముగియడం జరిగింది. వాట్ నెక్స్ట్ మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఏం చెప్తారు ఈరోజు ట్రెండ్స్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ని బట్టి ఏం చెప్తారు? నష్టాల్లో మిగడం జరిగింది. బాగా అంటే ప్రెజర్ అయితే బాగా కనిపించింది. బ్యాంకింగ్ ప్లస్ ఆటోమొబైల్ సెక్టార్లో అయితే ప్రెజర్ ఎక్కువగా కనిపించింది. మెయిన్ కారణం ఏం చెప్తారు? అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, ఇవాళ ఒక ఐటీ సెక్టర్ తప్ప మిగిలిన నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మెయిన్ ఏంటిదంటే మీరు అన్నట్టు అమెరికాలో ఈ రోజు రాత్రి 8 గంటలకు మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అయితే ఈ తీర్పు ఏదైతే ఉందో అది కనుక ట్రంప్ కు వ్యతిరేకంగా వస్తుందా, ఫేవర్ వస్తుందా, న్యూట్రల్ వస్తుందా, అసలు తీర్పు ఇవాళ చెప్తారా, పోస్ట్ పోన్ అయిద్దా, ఇవన్నీ 8 గంటలకు తెలుస్తాయి. దాన్ని బట్టి ఒకవేళ ఈ ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్ల మీద అన్నమాట అది కనుక పాజిటివ్ కనుక అంటే మనకి ప్రపంచ దేశాలకు పాజిటివ్ కనుక వస్తే ఈ ట్రంప్ అంతకుముందు ఏవైతే కలెక్ట్ చేసిన ఫీజు ఉంది అవన్నీ ఎంత అంటే సుంకాలకు సంబంధించినటువంటివి 150 బిలియన్లు ఉన్నాయి. అదంతా మళ్ళీ రివర్స్ ఇవ్వాల్సింది అనేది ఒకటి ఉంటది. అయితే మెయిన్ ఇక్కడ జరిగిందల్లా ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో వెనిజులాది ఒకటి ఇష్యూ గొడవ, మళ్ళీ లేటెస్ట్ గా ఏదైతే ఉందో గ్రీన్లాండ్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆ గ్రీన్లాండ్ దీవిని ఐలాండ్, మళ్ళీ తర్వాత క్యూబా, మెక్సికో, కొలంబియా ఇవి కూడా మేము ఆక్యుపై చేస్తాం అనేది ఒక వార్తలు. వీటన్నిటితోటి ఎఫ్ఐఐలు మన మార్కెట్ లో అమ్మటం కంటిన్యూగా, మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, వీటన్నిటితోటి ఈ షేర్ మార్కెట్ ఇవాళ మనకి బాగా ఫాలో అవడం. నిన్న ఎప్పుడైతే ఈ 500% సుంకం అన్నారో ఆ సుంకము వేస్తారా వేయరా అనేది ముందు అక్కడ సెనెట్ లో బిల్లు పాస్ కావాలి. ఆ బిల్లు పాస్ కావాలి అనుకుంటే ఆ బిల్లు పాస్ అయ్యే లోపల ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ సుప్రీంకోర్టు తీర్పు అయిపోయిన తర్వాత ట్రంప్ కు ఫేవర్ ఉందా, అన్ఫేవర్ ఉందా, లేదు పోస్ట్ పోన్ అయిందా, న్యూట్రల్ ఉందా, అంటే జడ్జిమెంట్ తర్వాత చెప్తామని అంటారా, దాన్ని బట్టే రేపు ఎల్లుండి మనకి మార్కెట్ సెలవు. మండే రోజు మాత్రం దాన్ని బట్టి ఎఫెక్ట్ ఉంటుంది. ఇక మనం చూడవలసింది ఏంటిది, ఎక్కువ శాతం అయితే ప్రపంచ దేశాలకి సుంకాలు టారిఫ్లు మీదనే అంటే ఫేవర్ వస్తుంది అనేదే వార్త. కానీ అది జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ అయ్యేదాకా మనకు తెలియదు. 99% మనకే ఫేవర్, ఎందుకంటే సుంకాలు టారిఫ్లు ఏవైతుందో ఓన్లీ అమెరికా వరకు పరిమితం, అంతే తప్ప మిగిలిన దేశాలతోటి మీకు పని లేదు అని అంటుందా, అప్పుడు మళ్ళీ ట్రంప్ ఏమి నిర్ణయం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఎగ్నెస్ట్ రాగానే ఊకోడు, మళ్ళీ ఇంకో రూపంలో ఇంకేదైనా లూప్ హోల్ కానీ, ఇంకేదైనా సెక్షన్ కానీ, ఇంకేదైనా యాక్ట్ లో కానీ ఉంటే దాన్ని బట్టి మళ్ళీ ఆయన ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కనబడట్లేదు. అంటే ఈ రోజు రాత్రికి తెలుస్తుంది కాబట్టి మనకి మండే మార్నింగ్ ఏదైతే ఉందో ఈ రోజు డెసిషన్ బట్టి అంటే ఆ జడ్జిమెంట్ ని బట్టే మనము మండే గెలిచేయాలి. అంతకుమించి వేరే ఏం లేదు. ఎందుకంటే ఆయనకి అన్ఫేవర్ వచ్చిందంటే మనకు ఫేవర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన మార్కెట్లన్నీ పాజిటివ్ లో ఉంటాయి. దాన్ని బట్టి ఎఫ్ఐఎల్ కొనడం కానీ
మళ్ళీ బయింగ్ లోకి రావటం కానీ ఈ సుంకాలు టారిఫ్లు ఆగిపోతాయి ఆటోమేటిక్ గా కొన్నాళ్ల పాటు. ఓకే. మళ్ళీ ఆయన ఇంకేదో వెతికి మళ్ళీ ఏదైనా జరిగేంత వరకు మళ్ళీ మన మార్కెట్లు బాగుంటాయి. ఇక గోల్డ్ సిల్వర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ నైట్ ఏదైతే డెసిషన్ ఉందో దాన్ని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మన పని ఎంతసేపటికేంది నైట్ 8 o'clock వరకు ఇక అబ్జర్వ్ చేయడమే. 8 o'clock అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారంగా మనం ఫాలో అవటం తప్ప ఇక మనం ఇప్పుడు ఏమి చేసేది లేదు. కాకపోతే మనకి రేపు ఎల్లుండి సెలవు ఇవ్వాలైతే ఇప్పుడు పాజిటివ్ లోనే ఉంది, గోల్డ్ పాజిటివ్ లోనే ఉంది. తర్వాత సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ఉంది. సిల్వర్ ఈ రెండు కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు 77.99 అంటే 2.626 అంటే ఉదాహరణకి ఇప్పుడు కమోడిటీస్ లో వచ్చి 5,800 6,000 వరకు సిల్వర్ పాజిటివ్ లో ఉంది. గోల్డ్ వచ్చి ఒక 600 వరకు పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇవి ఇలానే కంటిన్యూ అవుతాయా లేవా అనేది 8 గంటల తర్వాత మన మార్కెట్ వచ్చి 11:55 దాకా ఉంటుంది ఎంసెక్స్ మనది. మళ్ళీ మన ఇంటర్నేషనల్ మార్కెట్ లో వచ్చి చికాగో మర్కెంటైల్ అవన్నీ ఎక్స్చేంజ్ వచ్చి నైట్ తెల్లవారుజామున మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 2:30 దాకా ఉంటుంది. మళ్ళీ ఇక సాటర్డే సండే రేపు క్లోజ్ కాబట్టి మళ్ళీ మండే అంటే రేపు అంటే అర్ధరాత్రి ఆదివారం నాడు అర్ధరాత్రి తెల్లవారుజామున మన ఇండియన్ టైమింగ్స్ 4:30కు ఓపెన్ అవుతాయి. మళ్ళీ అక్కడ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ అవన్నీ కూడా తెల్లవారుజామున ఓపెన్ అవుతాయి. ఇది గోల్డ్ సిల్వర్ కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మార్కెట్. దాన్ని బట్టి మళ్ళీ మనకు సోమవారం ఉదయం 9 గంటలకి కమోడిటీస్ గోల్డ్ సిల్వర్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకటి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, ఓవర్ బాట్ లో ఉండటం ఒకటి, మార్జిన్లు బాగా పెంచడం ఒకటి. ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట. దాంతో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక ఈ డెసిషన్ తోటి ఇంకా రేపు మండే మార్నింగ్ తెలుస్తుంది మనం నైటే తెలుస్తుంది కమోడిటీస్ వరకు అయితే. మన ఈక్విటీ మార్కెట్లకు మాత్రం ఈ నైట్ క్లోజ్ అయ్యే దాన్ని బట్టి మండే మార్నింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది తెలుసు. సార్ అంటే ఓవరాల్గా ప్రజెంట్ సినారియోని బట్టి మండే మ్యాక్సిమం మార్కెట్ అంటే ఈరోజు తీర్పుని బట్టే ఉంటుంది అంటున్నారు. ఒకవేళ మండే మనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మార్కెట్లు ఏ విధంగా ఉండాలి, ఇన్వెస్టర్లు ఎలా ఉండాలి అప్రమత్తంగా? 99% మనకే ఫేవర్ అనేది వార్తలు అంతే తప్ప అది ఎంతవరకు అనేది తెలియదు. ఒకటి పోస్ట్ పోన్ అయింది అనుకో మళ్ళీ ఇంకో మాదిరి ఉంటుంది. సపోజ్ మనకి ఫేవర్ వచ్చింది మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయితే, ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకో నెగిటివ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనేది విశ్లేషకులు అందరూ ఇంతకు ముందు నుంచి కూడా. ఎందుకంటే ఈ సుంకాలు టారిఫ్లు ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా ఏ ప్రెసిడెంట్ కూడా ఎవరికి వాళ్ళే. ఇప్పుడు సపోజ్ వరల్డ్ లో ఫేమస్ ఎవరు అంటే అమెరికా, అమెరికా పని అమెరికా చేసుకుంటుంది, రష్యా పని రష్యా చేసుకుంటుంది. వాళ్ళ ఆధిపత్యం కోసం పోరాటం వేరు, ఆధిపత్యం కోసం మిత్ర దేశాలని కలుపుకోవటం వేరు, వాళ్ళతో ఫేవర్ ఉండటం వేరు, వాళ్ళకి సపోర్ట్ చేయడం వేరు, వాళ్ళకి హెల్ప్ చేయడం వేరు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం వేరు, వాళ్ళకి కావాల్సిన అప్పులు కానీ ఏదైతే అడ్వైజ్ కానీ లోన్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వేరు. కానీ ఇది సంవత్సరం నుంచి అలా లేదు కదా. ప్రపంచ దేశాలన్నిటి మీద ఈయన ఇష్టం వచ్చినట్టు సుంకాలు టారిఫ్లు వింటేనో ఒక మాదిరి వినకపోతే ఒక మాదిరి నడుస్తుంది. ఎందుకు అంటే అంతకుముందు ఒక సంవత్సరం నుంచి అన్ని దేశాలు అయినా కానీ మనం మాత్రం జరగట్లేదు. ఎందుకు 25% నుంచి 50% అన్నా మనం మేల్కొంటున్నాం. సుంకాలు టారిఫ్లు చర్చలు అన్నా కానీ మంచిదన్నాం, అయినా కానీ చర్చలు కొనికి రావట్లేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళు అంటే విదేశాంగ ప్రతినిధులు వాళ్ళు రావటం, అమెరికా వాళ్ళు వచ్చేసి చర్చలు రావటం, 25 నుంచి 30% మధ్యలో అదే 35-40% మధ్యలో చేస్తామని అనటం, అది కూడా కాలేదు. చివరికి మనం ఏం చేసినాం, ఎక్స్పోర్ట్స్ అమెరికాకి చేసుకోకుండా బయటకు చేసినాం. అమెరికాకి ఎప్పుడైతే కాకుండా బయటకు వెళ్తాం అంటే వేరే దేశాలకి. అందుకని ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏం చేస్తుండు మన మీద ఇప్పుడు 500% సుంకం అంటుండు. 500% సుంకం అన్నా మనమేమి మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకు మాట్లాడలేదు అని అంటే మరి మన వాళ్ళు ఇంకేమి చర్యలు తీసుకుంటారని. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చైనా తోటి ఇప్పుడు మిత్రత్వం అనమాట. చైనా మీద కొన్ని ఆంక్షలు ఉండేది ఈ ఎగుమతుల దిగుమతుల మీద, ఇప్పుడు ఆ చైనా మీద ఆంక్షలు సడలించారు అనేది ఇవాళ వార్త అనమాట. అంటే ఇప్పుడు అమెరికా తోటి దూరంగా ఉంటూ చైనా తోటి దగ్గర అయిపోవచ్చు. చైనాకి సంబంధించిన మనం దిగుమతులు కానీ మనకు చైనా ఎగుమతులు కానీ ప్రపంచ దేశాలకి వేరే దేశాలకి మన ఎగుమతులు అయితే. ఎందుకు అంటే మెయిన్ అదే రీజన్. ఎప్పుడైతే 25 నుంచి 50% చేసిండో, ఎప్పుడైతే మనం ఎగుమతులు అమెరికాకి పోవట్లేవో అప్పుడు మన దగ్గర నిల్వలు ఉండిపోయినాయి, గోదాములు అంటే ఇన్వెంటరీస్ అంటాం. ఈ నిల్వలు ఎక్కువైపోతే ఇండస్ట్రీస్ మూతపడిపోతాయి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఏం చేసింది, యాక్షన్ జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించిందో ఆటోమేటిక్ గా గోదాంలో ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా మనమే కొనుక్కోవడం జరిగింది తక్కువ రేట్ కని. అంటే 2 వీలర్స్ అనుకోండి, 4 వీలర్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నిటికి సంబంధించినవన్నీ జిఎస్టీ తగ్గేటప్పటికి ఒక్కసారిగా అవన్నీ ఖాళీ అయిపోయినాయి.
మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం. ఏం ఆలోచించాలి మరి? ఇప్పుడు ఈ 500% సుంకము అది వాళ్ళ సెనేట్ లో అప్రూవల్ కావాలి. రెండోది మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇంకో రూపంలో అంటే ఆ న్యూస్ తోటే ఇవాళ చైనా వాళ్ళతోటి ఎగుమతులు దిగుమతుల మీద కొన్ని ఆంక్షలు సడలించడం జరిగింది. అది ఇంకా ముందుకు జరిగింది అనుకోండి, ఇంకా మనం ఇంకా అమెరికా వాళ్ళు 500 100 50 ఉండని లేదు అన్నా కానీ మనం పట్టించుకోమన్నమాట. అంటే ఇప్పటి వరకు సంవత్సరం నుంచి మనం ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఫేవర్ అని అన్ఫేవర్ అని మనం ఏమి వాళ్ళతోటి అనట్లేదు. కాకపోతే ట్రంపే మీకు మేము తగ్గిస్తాము, మోడీ మాకు మిత్రుడు అని అంటుండు కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇవాళ జరిగేదాకా మనకి తెలియదు. ఒకవేళ ఇంకా జరిగినా కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో వేరే దేశాల కన్నా అంటే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కుంటుపడకుండా ఉండాలి అంటే వేరే దేశాలతో ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ అనేది ఇక రాబోయే రోజుల్లో చూస్తుండాలి. మళ్ళీ మండేకి మనకి ఒక క్లారిటీ వస్తుంది. రేపు సెలవు ఉంది కాబట్టి మార్కెట్లు, కమోడిటీస్ అనుకోండి, ఈక్విటీ మార్కెట్లు అన్ని సెలవు ఉంటాయి. ఇంకోటి మెయిన్ ఇదే ఈ జడ్జిమెంటే అన్నమాట. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటే బేసు. దాన్ని బట్టే మండేకి ఆయన కనుక అన్ఫేవర్ గా వచ్చింది అనుకోండి, మనకి ఫేవర్ గా వస్తే ఆటోమేటిక్ గా ట్రంప్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ సుంకాలు టారిఫ్లు ఇప్పటి వరకు మేము అదే వెనిజులాని ఆక్రమించుకున్నాం, అట్లానే అన్ని దేశాలు దీవుల్ని ఆక్రమించుకుంటూ ఉంటాం. మెయిన్ క్రూడ్ ఆయిల్ మీదే అనమాట బేస్ అంతా. ఆ క్రూడ్ ఆయిల్ అనే దాని మీద ఇక ఏం జరుగుతుంది అనేది మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.